నెల్లూరులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. నగరంలోని ఓ ప్రైవేటు మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి వైసీపీ రాష్ట మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాని పూజిత సారథ్యం వహించగా ముఖ్య అతిథిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి హాజరయ్యారు. వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలను ఈ సందర్భంగా వారు అభినందించారు. కార్యక్రమంలో గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని రంగాలలో మహిళలు ముందుండాలన్నది వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని అన్నారు. స్థానిక సంస్థలలో ఎక్కువ మంది మహిళలకే జగన్ ప్రాధాన్యమిచ్చారని తెలియజేశారు. రానున్న రోజులలో మహిళా ప్రాతినిధ్యం పెంచేందుకు వైసీపీ కృషి చేస్తుందన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో మహిళలకు అవమానాలు ఎక్కువగా ఉన్నాయని ఆవేదన చెందారు. మహిళల కోసం ఎంత ప్రత్యేకమైనటువంటి చట్టాలు తీసుకొచ్చాడు అంటే సరే మిగతావి సంక్షేమ పథకాలు వస్తాయి, సంక్షేమ పథకాలు అందిస్తారు. దాన్ని కాకుండా దానికి భిన్నంగా మహిళలు అనేటువంటి వాళ్ళు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి. మహిళలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి అని అంటే ఈరోజు మనకున్నటువంటి చట్టం ప్రకారం ఈరోజు 50% రిజర్వేషన్లు ఉన్నాయి. దానికి అదనంగా ఏదైనా మండల ప్రెసిడెంట్ వస్తే మండల ప్రెసిడెంట్ మామూలుగా మనం జెంట్ ఉంటే వైస్ ప్రెసిడెంట్ లేడీ ఇచ్చాం. అయినా సరే 50% దాటాల మహిళలు 50% కన్నా ఎక్కువ ఇవ్వాలని చెప్పి బహుశా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా జిల్లా పరిషత్ ఉంటే 2 వైస్ చైర్మన్లు ఇచ్చారు, మండలాలు ఉంటే 2 మండల వైస్ ప్రెసిడెంట్లు ఇచ్చారు, కార్పొరేషన్ ఉంటే 2 డిప్యూటీ మేయర్లు ఇచ్చాడు, మున్సిపాలిటీస్ ఉంటే 2 డిప్యూటీ చైర్పర్సన్స్ ఇచ్చాడు. ఇచ్చి ఆ ఇద్దరులో ఒకటి ఖచ్చితంగా మహిళ ఉండాలి అని చెప్పి లెక్కలు చూస్తే 50% దాటి మహిళలు రాజ్యాధికారం వైపు అడుగులు వేయాలి, అదే ఆలోచన చేయాలని చెప్పి 50% మించి వాళ్ళకి అవకాశం కల్పించినటువంటి ఘనత మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మనం ఈరోజు నిజంగా ఒక గుణపాఠం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తిని కోల్పోయి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి అన్ని రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రేపటి రోజుల్లో ఈరోజు మగవాళ్ళ కన్నా ఎక్కువ జనాభా ఉన్నటువంటిది ఆడవాళ్ళు. అందుకనే రాబోయేటువంటి రోజుల్లో వరకట్నం పోయి కన్యాశుల్కం వస్తుందని కూడా చెప్తున్నారు. ఆడవాళ్ళకి డబ్బులు ఇచ్చి పెళ్లి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో, కాబట్టి జనాభా తగ్గిపోతుంది. కాబట్టి మహిళా పౌరు అనేటువంటిది రాబోయే రోజుల్లో పెరిగేటువంటి పరిస్థితి ఉంది. ఇంతకుముందు కేవలం వంట ఇంటికే పరిమితమైనటువంటి మహిళలు ఈరోజు అనేక సందర్భాల్లో చూసాం. సెంట్రల్ ప్రభుత్వం సంబంధించి లెక్కలు చెప్తుంటే అసలు చార్టెడ్ అకౌంట్ చదువుకున్నాడు కూడా పనికిరాయడం అంత బ్రహ్మాండంగా లెక్కలు చెప్పేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏ రంగంలో చూసినా సరే ఈరోజు అన్ని రంగాల్లో మహిళలు రాణించేటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ప్రోత్సహించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకి సంబంధించి ఒక అడుగు ముందుకు వేయాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి మీ అందరికీ చెప్తున్నాం, నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఈ ఒక్కటే కాదు, రాబోయేటువంటి రోజుల్లో మహిళలందరూ కలిసి మేము ఈ కార్యక్రమాలు నిర్వహిస్తామని ముందుకొస్తే ఏ కార్యక్రమం మీరు నిర్వహించాలన్నా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన నేను మీకు హామీ ఇస్తున్నా అన్నదమ్ముడుగా. ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీలోనే మహిళలకు గుర్తింపు ఉంటుందని అన్నారు. మహిళలకు ప్రాముఖ్యత ఇవ్వడంలో జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ ముందుంటారని తెలియజేశారు. ఇల్లు చక్కదిద్దుకుంటారు. ఒకవైపు కుటుంబం, ఇంకొక వైపు రాజకీయం, ఈ రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేస్తా మీరు ముందుకి రావడం. కానీ ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా ఈరోజు ఏదైతే అధికార పార్టీ ఎన్ని రకాలుగా భయపెడుతూ బెదిరిస్తూ ఒక అరాచకమైనటువంటి పరిపాలన చూపిస్తున్నప్పటికీ కూడా ఈరోజు మగవారితో సమానంగా మహిళలు ఈరోజు ముందుకొచ్చి కార్యక్రమాలు చేయడం కానీ, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ, ఇవన్నీ కూడా మిమ్మల్ని చూస్తే చాలా గర్వంగా కూడా అనిపిస్తుంది. మరి మీ అందరి ఆధ్వర్యంలో ఇప్పుడు మీరు కార్యక్రమాలు చేస్తే మీ వెనకనే ఉండే పరిస్థితి కూడా రాబోయే రోజులు రావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల్లో అంత క్రేజ్ ఉంది. మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి అబద్ధాలు కానీ మోసాలు కానీ వాటన్నిటిని చూసి వెక్స్ అయిపోయిన తర్వాత మనిషి ఎప్పుడు కూడా మోసాన్ని తట్టుకోలేదు. ఈరోజు అయ్యో మోసపోయినా మన అభిప్రాయం కలిగింది అందరిలో. సో స్టేట్ వైడ్గా కూడా మహిళల్లో ఆ తెగింపు అన్నది ఈరోజు కనపడతా ఉంది. తప్పకుండా మీ అందరిలో ఉన్నటువంటి ఆ స్ఫూర్తితో జెంట్స్ కూడా చాలామంది వాళ్ళే వెనకాల ఉంటా ఉన్నారు. వారందరూ కూడా రాబోయే రోజు ముందుకు రావడం కూడా జరుగుతుంది. అలానే అన్ని నియోజకవర్గాల్లో కూడా పనిచేస్తూ ఉన్నారు. వారందరికీ తప్పకుండా రాబోయే రోజుల్లో మంచి అవకాశాలు కూడా మంచి స్థాయిలో గౌరవం ఉండేలాగా చూడడం జరుగుతుంది.
అందరికీ మరొకసారి ఈ కార్యక్రమానికి పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ, వివిధ విభాగాలకు చెందిన మహిళా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.